ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు, పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మద్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5 అనగా ఎంతైతే ఖర్చు ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక అధికంగా మీరు శ్రమించగలిగితే మీరు ఉండబడిన వాటన్నిటికన్నా కొద్దిపాటి సోమర్థనాన్ని పక్కన పెట్టి హార్డ్ వర్క్కు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే స్థిరచర ఆస్తులు మీ సొంతమవుతాయి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజపూజ్యం 3, అవమానం 6. ఎందుకనగా కష్టపడి పనిచేసేటువంటి రాశులలో మిథున రాశి ఒకటి. ఎందుకనగా రాశాధిపతి బుధుడు అవ్వడం వలన వీరికి బుద్ధి బలం, జ్ఞానబలం చేత వీళ్ళు ఒదుగుతూ ఉండడం వలన వీళ్ళు చుట్టూ ఉండబడినటువంటి వారే వీరి ఎదుగుదలను ఓర్వలేకపోవడం, శత్రువులను మూటగట్టుకునే పని ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు ఎలాంటి విషయాలైనా మీ మనసులో పెట్టుకునే ప్రయత్నమే చేయండి. పక్కవారికి ఏదైనా చెప్పారా వారే మీకు శత్రువులు అవుతారో అని చెప్పి గమనించగలగాలి. మనం ఒకసారి కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మృగశిర నక్షత్ర జాతకులకు మంచి ఆయురారోగ్యాలు, మంచి మేధా సంపత్తి ఉందని చెప్పి గమనించాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఇక్కడ జూలై నుండి సంవత్సరాంతం వరకు అనారోగ్యమైన పరిస్థితి, మనోవేదన, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఆరుద్ర నక్షత్ర జాతకులది అని చెప్పి గమనించాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడం వలన మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ మిథున రాశి వారికి ఈ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి, ఆధ్యాత్మికవేత్తలకు, వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడినటువంటి వారికి, రాజకీయవేత్తలకు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారికి కూడా ఓపిక, పట్టుదల, ఒక ప్రణాళికాబద్ధంగా మీరు వెళ్ళగలిగితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. వ్యవసాయ సోదరీమణులకు ఎర్రటి పొలాలు, తెల్లటి పంటలు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, అలాగనే హోటల్ వ్యాపారాలు, ఈ పాల ఉత్పత్తుల వ్యాపారస్తులకి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కనుక వీళ్ళు స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం వలన అద్భుతమైన ఐశ్వర్యం, ధనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కనుక శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, పుష్ప దీపము, ఒక ముగ్గును మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే మీకు అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.